ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ అవుట్ ప్రస్తుతం చర్చనీయాంశమవుతోంది. ఈ అవుట్ పై విమర్శల వర్షం కురుస్తుంది. థర్డ్ ఎంపైర్ చెక్ చేసినప్పుడు హోప్ బౌండరీకి తగిలినట్లుగా కనిపిస్తోంది. అయితే మరో యాంగిల్లో మాత్రం బౌండరీ రోప్ ను టచ్ చేయనున్నట్లుగా చూపించింది. ఈ దశలో థర్డ్ అంపైర్ శాంసన్ ను అవుట్ గా ప్రకటించాడు. రీప్లేలో ఒక్కసారి మాత్రమే చూపించి అవుట్ అని నిర్ధారించడంతో అందరూ షాక్ అయ్యారు. ఈ నిర్ణయం పట్ల అసహనం వ్యక్తం చేసిన శాంసన్ అంపైర్లతో వాదించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇదే సమయంలో వీఐపీ బాక్స్ లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్ పార్థ్ జిందాల్ వివాదాస్పదంగా వ్యవహరించారు. శాంసన్ అవుట్ అయ్యాడంటూ అక్కడి నుంచి గట్టిగా కేకలు వేశాడు. అవుట్ హై అంటూ పదే పదే చెప్పాడు. తన సీటులో నుంచి లేచి నిల్చొని సంజు శాంసన్ ను యానిమేట్ చేయడం కనిపించింది. అతనిచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కో ఓనర్ స్థాయిలో ఉంటూ తన ప్రత్యర్థి జట్టు ప్లేయర్, పైగా టీ20 వరల్డ్ కప్ 2024 కు ఎంపికైన ఆటగాడి పట్ల అలా ప్రవర్తించడం సరికాదంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. నెటిజన్స్ ఈ ఢిల్లీ ఓనర్ పై మండిపడుతున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ప్లే ఆఫ్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్ లో రాజస్థాన్ పై ఢిల్లీ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 201 పరుగులు మాత్రమే చేయగలిగింది.